ఇప్పటి వరకు జరిగిన మహానాడు వేడుకలు ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే సంబరాలు మరో లెక్క అంటున్నారు టీడీపీ నేతలు. ఈసారి మహానాడు వేదికగా పార్టీలో రాబోయే మార్పులేంటి? లోకేష్ చేతుల్లోకి అత్యంత కీలక బాధ్యతలు రాబోతున్నాయా? మే 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు కోసం సర్వం సిద్ధమవుతోంది. పార్టీ అధికారంలో ఉండడంతో ఈ వేడుక కోసం టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి జరగబోయే మహానాడులో అందరి దృష్టి లోకేష్ మీదే ఉంది. మహానాడు కోసం పార్టీలో 19 కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో కనీసం 10 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్ళందరినీ నడిపిస్తోంది మాత్రం లోకేషే. వేదిక ఏర్పాట్లు, వసతి, వాహనాలు, వాలంటీర్లు, మీడియా కోఆర్డినేషన్, ఆహారం, భద్రత ఇలా అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంత్రి లోకేష్. యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన లోకేష్ కు పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల వాదన. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి తీర్మానాలు కూడా వస్తున్నాయి. ఈ బాధ్యతల్ని తీసుకునేందుకు తాను సిద్ధమన్నట్టుగా లోకేష్ కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై త్వరలోనే కీలక నిర్ణయం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.